నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే మీరు అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్‌లో మా అమ్మ నన్ను వంట నేర్చుకోవే అంటే, "ఏ ఛీ పో నేను వంట ఏంటి నేర్చుకునేది" అనేదాన్ని. కానీ ఇప్పుడు తప్పట్లేదు. అలా అయ్యాక కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకున్నాక ఒక గిన్నెలో సేమియా కూడా ఉడికించుకొని, ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ అండ్ ఉప్పు వేసుకుంటే కొంచెం మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది సేమియా అనేది. ఇలా మంచిగా ఉడకాలి, మంచిగా ఉడికించాలి సారీ. అలా ఉడికాక కొంచెం పక్కన క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు అండ్ టమాటో, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకునేవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత తాలింపు గింజలు వేయాలి. తాలింపు గింజలు వేసాము. ఏంటో అండి, నాకు వంటల గురించి తెలియకపోయినా చెప్తున్నానంటే ఇంకా షాకింగ్గా ఉంది. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసాక అది నాలాగా చిట్లుతుందమ్మో, నాకంటే కుక్కం ఎక్కువ దానికి. ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ తర్వాత కాస్త మిక్స్ చేశాక కొంచెం మగ్గాక క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ కూడా కొంచెం లైట్గా మగ్గాలి. కొంచెం మగ్గితే తర్వాత పైనుంచి మనకు సరిపోయినంత ఉప్పు, కారం అండ్ కొంచెం పసుపు వేసుకొని తర్వాత టమాటో వేసేసుకుందాం. టమాటాని కూడా బాగా మిక్స్ చేశాక కొంచెం మగ్గాక ఏం చేద్దాం చెప్పండి, కొంచెం మగ్గాక కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసేసుకొని తర్వాత లాస్ట్లో కొంచెం మగ్గాక కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత ఉడకపెట్టుకున్న సేమియాని తీసేసి మంచిగా పైనుంచి వేసి మిక్స్ చేసుకోవాలి. నవ్వు ఎగ్ సేమియా రెడీ.